మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం. అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూస్తుంది, ఎలా స్పందిస్తుంది. ఈరోజు మనం ఒక సింపుల్ అనుభూతి నుంచి దానికి మనం తీసుకునే యాక్షన్ వరకు జరిగే ఈ బయాలజికల్ జర్నీ ఏంటో చూద్దాం. దీని వెనకున్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది కదా. ఒక స్నేహితుడు చేయి ఊపితే మనం తిరిగి చేయి ఊపుతాం. కాని ఈ చిన్న చర్య వెనుక మన బాడీ లోపల ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? కాంతిని చూడటం, అది మన స్నేహితుడే అని గుర్తించటం, ఆ తర్వాత కండరాలకు ఆర్డర్స్ పంపడం. రండి, ఈ అద్భుతమైన ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి స్టెప్ ఇంద్రియాలు, అంటే మన సెన్సెస్ అన్నమాట. చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ ఇవన్నీ మన ప్రపంచానికి కిటికీల్లాంటివి. అవి బయట ప్రపంచంలోని లైట్, సౌండ్, కెమికల్స్ లాంటి వాటిని మన బ్రెయిన్కి అర్థమయ్యే సిగ్నల్స్గా మారుస్తాయి. ఉదాహరణకి వాసననే తీసుకుందాం. ఈ స్లైడ్లో చూడండి. గాలిలో ఉండే చిన్న చిన్న అణువులు మన ముక్కులోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఘ్రాణ న్యూరాన్లు వాటిని పసిగట్టి వెంటనే మన బ్రెయిన్లోనే లింబిక్ సిస్టమ్కి సిగ్నల్స్ పంపిస్తాయి. అసలు విషయం ఏంటంటే, ఈ లింబిక్ సిస్టమే మన ఎమోషన్స్ని, మెమోరీస్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే కదా అప్పుడెప్పుడో వాడిన పర్ఫ్యూమ్ వాసన తగలగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. అసలు మన సెన్సెస్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక్క ముక్కుతోనే మనం దాదాపు 1 ట్రిలియన్ అంటే 10 లక్షల కోట్ల రకాల వాసనల్ని గుర్తించగలమట. అన్బిలీవబుల్ కదా. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా తెలుసుకోవాలి. సెన్సేషన్కి, పర్సెప్షన్కి మధ్య ఉన్న తేడా అన్నమాట. సెన్సేషన్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, మన కళ్ళు లైట్ని చూడటం అంతే. కానీ పర్సెప్షన్ అంటే ఆ లైట్ని చూసి దానికొక అర్థాన్నివ్వటం. ఓహ్, అదొక ముఖం అని బ్రెయిన్ చెప్పడం. ఒక రకంగా చెప్పాలంటే రా డేటాని ఒక మీనింగ్ఫుల్ స్టోరీగా మార్చడమే పర్సెప్షన్. ఓకే, మన సెన్సెస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాయి. మరి బ్రెయిన్ దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది? దానికోసం బ్రెయిన్ మొత్తం నాడీ వ్యవస్థలో ఒక కామన్ లాంగ్వేజ్ని వాడుతుంది. ఆ లాంగ్వేజ్ ఏంతో తెలుసా? ఎలక్ట్రిసిటీ ఇంకా కెమికల్స్. ఆ భాషలోని ప్రతి పదాన్ని యాక్షన్ పొటెన్షియల్ అంటాం. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్పార్క్ లాగా అన్నమాట. ఈ స్పార్క్ ఇన్ఫర్మేషన్ని ఒక నరం నుంచి ఇంకో నరానికి చాలా వేగంగా తీసుకెళ్తుంది. మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ అయితే ఈ యాక్షన్ పొటెన్షియల్ ఒక బిట్ లాంటిది. ఒక సిగ్నల్ జర్నీని చూస్తే మనకు 3 స్టెప్స్ కనిపిస్తాయి. ఫస్ట్, ఆ ఎలక్ట్రిక్ స్పార్క్ ఒక నరం పొడవునా ప్రయాణిస్తుంది. సెకండ్, అది 2 నరాల మధ్య ఉన్న చిన్న గ్యాప్ని దాటుతుంది. ఫైనల్గా బ్రెయిన్లోని వేర్వేరు ప్రాంతాలకు చేరిన ఈ సిగ్నల్స్ అన్నీ కలిసి ఒక కంప్లీట్ పిక్చర్ని, అంటే ఒక అనుభవాన్ని మనకు అందిస్తాయి. ఈ స్లైడ్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, సిగ్నల్స్ నరాల వెంట ఎలా ప్రయాణిస్తున్నాయో, మధ్యలో ఆ సినాప్స్ అనే చిన్న గ్యాప్ని ఎలా దాటుతున్నాయో, చివరికి బ్రెయిన్లో కలిసిపోయి ఒక కంప్లీట్ ఐడియాగా ఎలా మారుతున్నాయో. ఇది అచ్చం మన నాడీ వ్యవస్థలో ఒక ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే లాంటిదన్నమాట. మరి ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఒక నరం నుంచి ఇంకో నరానికి ఎలా జంప్ చేస్తుంది? మధ్యలో గ్యాప్ ఉంది గదా, అక్కడ మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ అనే కెమికల్ మెసెంజర్స్ హెల్ప్ చేస్తాయి. ఒక నరం చివరకు సిగ్నల్ రాడానే అది ఈ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. అవి ఆ గ్యాప్ని దాటి నెక్స్ట్ నరాన్ని యాక్టివేట్ చేస్తాయి. అలా కమ్యూనికేషన్ కంప్లీట్ అవుతుంది. సరే, ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ని ఎలా తీసుకుంటామో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆ ఇన్ఫర్మేషన్కి మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, అంటే ఆలోచనని చర్యగా ఎలా మారుస్తుంది. మన ఫ్రెండ్ చేయి ఊపితే మనం తిరిగి చేయి ఊపడానికి మన బ్రెయిన్ బాడీకి ఎలాంటి ఆర్డర్స్ పంపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ అచ్చం ఒక ఆఫీస్లోని చైన్ ఆఫ్ కమాండ్ లాంటిది. ఈ ఫ్లోచార్ట్ చూడండి. ఫస్ట్, బ్రెయిన్లోని మోటార్ కార్టెక్స్, అంటే ఒక బాస్ లాగా కదలాలి అని ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. కానీ ఆ ఆర్డర్ కొంచెం రఫ్గా ఉంటుంది. అప్పుడు బేసల్ గ్యాంగ్లియా, సెరెబెల్లం, అంటే మేనేజర్లలాగా ఆ ఆర్డర్ని ఫైన్ ట్యూన్ చేసి మన మూవ్మెంట్ స్మూత్గా, పర్ఫెక్ట్గా ఉండేలా చూస్తాయి. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ ప్రాసెస్ అంతా వన్ వే ట్రాఫిక్ కాదు. దీన్నే సెన్సరీ మోటార్ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే మన సెన్సెస్కి, మన కండరాలకి మధ్య కంటిన్యూస్గా ఒక డైలాగ్ నడుస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాల్ క్యాచ్ పడుతున్నారనుకోండి, కళ్ళు ఆ బాల్ ఎక్కడుందో చూసి వెంటనే బ్రెయిన్కి ఫీడ్బ్యాక్ పంపిస్తాయి.
ఆ ఫీడ్బ్యాక్ బట్టి బ్రెయిన్ మన చెయ్యి కదిలికని రియల్ టైంలో అడ్జస్ట్ చేస్తుంది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ కాంప్లెక్స్ సిస్టమ్స్ అన్నీ ఒక బ్లూప్రింట్ ప్రకారం నిర్మించబడ్డాయి. ఆ బ్లూప్రింటే మన జెనెటిక్ కోడ్, అంటే మన జీన్స్ అన్నమాట. మరి ఒకవేళ ఆ బ్లూప్రింట్లోనే ఏవైనా తప్పులుంటే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్లైడ్ మన జెనెటిక్ బ్లూప్రింట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఉదాహరణకి PAX6 అనే జీన్ మన కళ్ళు ఎలా డెవలప్ అవ్వాలో డిసైడ్ చేస్తుంది. అలాగే DYT1 అనే జీన్ మన మూవ్మెంట్స్ కోఆర్డినేషన్ని కంట్రోల్ చేస్తుంది. బేసిక్గా మన సెన్సరీ ఆర్గన్స్, మోటార్ పాత్వేస్ ఎలా ఉండాలో అనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ జీన్స్లోనే కోడ్ చేయబడి ఉంటాయి. సో ఆ జెనెటిక్ కోడ్లో ఒక చిన్న మిస్టేక్ జరిగినా దాని ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఉదాహరణకి HTT అనే జీన్లో ఒక మ్యూటేషన్ వస్తే అది హంటింగ్టన్స్ వ్యాధికి దారితీస్తుంది. ఇది నాడీ వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసి కాలక్రమేణా కదలికలు, ఆలోచించే శక్తిని కూడా పోగొడుతుంది. జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి పెద్ద ఛాలెంజెస్ అయినప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు కొత్త ఆశను చూపిస్తోంది. ఇలాంటి బయాలజికల్ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి, మన సెన్సెస్ని రిపేర్ చేయడానికి, ఇంకా చెప్పాలంటే ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయో చూద్దాం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీన్ థెరపీ గురించి. ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఎందుకంటే ఇది సమస్య పైపైన కాకుండా దాని జెనెటిక్ మూలాన్నే టార్గెట్ చేస్తుంది. దీనివల్ల కొన్ని రకాల కంటిచూపుని కూడా తిరిగి తీసుకురాగలిగారు. కానీ ఇందులో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది, చాలా ఖరీదైనది, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. జీన్ థెరపీ ఒక్కటే కాదు, మనకు హెల్ప్ చేయడానికి ఇంకా చాలా అసిస్టివ్ టెక్నాలజీస్ వచ్చేశాయి. వినికిడి లోపం ఉన్నవాళ్లకి కాక్లియర్ ఇంప్లాంట్స్, కదల్లేని వాళ్లు తమ ఆలోచనలతోనే డివైసెస్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్, నడవడానికి సాయపడే ఎగ్జోస్కెలిటన్స్, చివరికి కొంతవరకు చూపుని తిరిగి తెచ్చే బయోనిక్ ఐ కూడా వచ్చింది. ఇవన్నీ సైన్స్ అద్భుతాలే. సో ఫైనల్గా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. మన సెన్సెస్ని రిపేర్ చేయడమే కాదు, వాటిని మనకు నచ్చినట్టుగా మార్చుకునే శక్తి మన చేతికొస్తున్నప్పుడు భవిష్యత్తులో మన మానవ అనుభవం ఎలా ఉండబోతోంది? మనం ఈ ప్రపంచాన్ని ఎలా అనుభవించాలని కోరుకుంటాం? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.